హాయ్ గైస్, మా వదిన అయితే మా ఇంటికి వస్తుంది ఇప్పుడు సారె తీసుకొని. ఆ సారెని ఊరంతా పంచాలన్నమాట. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. చికెను, అలాగే రైస్, రసము, గోంగూర, పెరుగు చట్నీ అయితే చేస్తున్నాము. వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం మా ఊరికి అయితే సారె పంచుతున్నాము, అలాగే పక్క ఊరికి కూడా పంచుతున్నాము. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి, మేమేమేం చేసామో మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. మొత్తం మా ఊర్లో ఎంతమందికి అయితే పంచుతామో అంతమందిని అయితే వీడియో తీశాను. ఈ వీడియోలో అయితే అందరు కనబడతారు, తప్పకుండా అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సరదాగా మాట్లాడేవి కూడా రికార్డ్ చేశాను, అవి కూడా వినండి. ఉండవద్దు ఏంది ఇంటికాడ వేసుకుంటేది గైస్, ఈ వీడియోలో కనబడేది వచ్చేసి మా అన్న చూడండి, పొయ్యి అయితే వెలిగిస్తున్నాడు. కట్టెపుల్లలు అయితే పెట్టి. స్కూల్ టీచర్ కాబట్టి దాదాపు లీవ్లు అయితే ఇవ్వరన్నమాట వాళ్ళు, అందుకే తక్కువ కనపడతాడు నా వీడియోస్లో. మా నాన్న కూడా లెక్చరర్ అయినా కానీ ఇంట్లో అన్ని పనులు అయితే బాగా చేస్తాడు. ఈ వయసులో కూడా కష్టపడతాడు అన్నమాట బాగా, ఏదైనా కానీ. ఇంకా మా నాన్న కష్టం లేక నేను కూడా అయితే హెల్ప్ చేస్తుంటా అప్పుడప్పుడు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, గోంగూర అయితే మా అమ్మ మా నాన్న అయితే కలిసి ఒలుస్తున్నారు. ప్రతిసారి అయితే వీళ్ళే అన్నమాట చేసేది. అప్పుడప్పుడు అయితే నేను కూడా చేస్తా అందివ్వడంలో, ఏదైనా చేయడంలో అయితే. ఎందుకంటే మేమే కాబట్టి ఉండేది, మాకు మేము పని చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు. అక్కడి నుంచి ఎంతమంది వస్తారో మాకైతే ఐడియా లేదు మా ఊరితో పాటు, కాబట్టి మేము అందాజుగా అయితే చేస్తున్నాము ఇవన్నీ. అందుకోసమే ఇంకా రసము, గోంగూర, పెరుగు పచ్చడి వచ్చేసి మా వైఫ్ చేస్తుంది. మా అమ్మ పుదీనా వచ్చడానికి ట్రిక్ కనిపెట్టింది చూడండి. అదే అయ్యేది కాదు, ఏది చూద్దాం, అందరు చేస్తారు చూడు. ఎందుకు అయ్యేది కాదు చూడు. అది సగం సగం ఉంది, సగం సగం ఉంటే మళ్ళీ మిక్సీకి వేసినప్పుడు పోతుంది, ఏమవుతుంది. ఉందా ఈరోజు మైండ్ అస్సలు ఎప్పుడు ఏం పని ఉన్నా ఏదో ఒకటి జరుగుతాను ఎందుకని. చూడండి, మా అన్న అయితే కట్టెపుల్ల కొడుతున్నాడు. ఇదే అనమాట చికెన్ వచ్చేసి 4 కేజీలు, ఎక్కువైతే ఏం కాదు. అంటే మా ఇంటి వరకు అయితే చేస్తున్నాము. మా స్టీవ్ అయితే చూపిస్తుంది ఎవరన్నా చికెన్ చేద్దామని. మా నాన్న ఇంకా ప్రాసెసింగ్లోనే ఉన్నారు, చేయలేదు. ఈ పైన పెట్టినాను నిన్న పడేయాకు, నేను పోతాండారా లేయొద్దు. కాలువలో కూర్చున్నాను నేను, ఎట్టా కాకుండా కాలువకి వేసిన ఒకట పైకన్నా బేక కాలువలో పడుగానని. గైస్, ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి కలర్ రైస్ అయితే చేస్తున్నాము. మా అమ్మ అన్నమాట చేసేది ఇక్కడ. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. నూనె, టమోటాలు, ఎర్రగడ్డలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసింది ఇప్పుడే. మధ్య మధ్యలో మేము మాట్లాడుకున్న మాటలు అయితే అలాగే ఉంచాను. ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాము. అంతా అయితే వేయడం లేదు, ఎందుకంటే చికెన్ లెగ్ కూడా కావాలి కాబట్టి ఎక్కువైతే పట్టి. ఏదైనా వంట చేసేటప్పుడు స్పెషల్ గా అయితే ఇక్కడే చేస్తాము, ఎందుకంటే అందరం ఉండడానికి ప్లేస్ బాగుంటుంది, అలాగే వీడియో తీసుకోవడానికి లొకేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడే తీస్తాము. గ్యాస్ ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ చేయడం వల్ల. 9 అర్ధలు 9 అర్ధలంతా 4:30 పోయాలి. మళ్ళా 3 4 అన్నీ ఆడ
అన్నీ ఉంటాయి. ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే ఉన్నారు ప్రస్తుతానికి. మా అన్న అయితే వెళ్ళిపోయాడు చిన్న పని పడి. దాదాపు నా ఛానల్లో వచ్చే వంట వీడియోస్ ఎక్కువ ఈ లొకేషన్ నుంచి అయితే వస్తాయి, ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది కాబట్టి. ఇంకా మా అన్న అయితే నిమ్మరసం అయితే పిండుతున్నాడు చికెన్ లేకి. ఒక పక్క మా అన్న రసం పిండుతుంటే ఇంక పక్క మా నాన్న గోవాకి అయితే ఒలుస్తున్నాడు. ఆ గోవాక్ అనేది స్టార్టింగ్ నుంచి అయితే చేస్తూనే ఉన్నాడు, అది ఇంకా కంప్లీటే కాలే. మా సైడ్ అయితే గోవాక్ అనే పిలుస్తారు, చాలా మంది అయితే గోంగూర అని కూడా పిలుస్తారు. మా సైడ్ అంతా గోవాక్ అనే పిలుస్తాము. రైతుగాడు నేను రాపిస్తానని నేను పోకముందే మా టీచర్ నాకు రాపిచ్చందిరా కాల్చి పారేస్తా ఎప్పుడు ఒకసారి అన్నాడంతా. రాపిచ్చండి మనకు గుర్తొచ్చి కన్నడికి అంటే ఎవరు అన్నాను కాల్చేస్తావు అంటే అని అంటున్నాడు. ఏం రా అంటే అంతే అంటే ఏం దాంతో కలుపుతావు అంటే తుపాకితో. ఆహా లే డాక్టర్ తెచ్చి నిన్ను తగిలిచ్చాడంట. వాడు అనడం అంత రాసుకోవడానికి బరువై అబ్బా నాని గిన్నె కాలిపోతాంది పగులుతుంది. గైస్ కలర్ రైస్ అయితే బాగా ఉడుకుతుంది. మనం ఇలాంటి పొయ్యి మీద చేసేటప్పుడు కట్టెలతో చాలా చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా, ఎందుకంటే ఒక సైడ్ మంట అనేది తక్కువ ఉండొచ్చు, అలాగే పుల్లలు అనేవి ఆరిపోయి ఉండొచ్చు. మనం చూసుకుంటూ చేసుకోవాలి. ఫైనల్ గా అయితే కలర్ రైస్ రెడీ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని దించేసి చికెన్ అయితే పెట్టాలి నెక్స్ట్ రౌండ్. ఇక్కడ చికెన్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. టమోటాలు, ఎర్రగడ్డలు, కొద్దిగా నెయ్యి, అలాగే నూనె కూడా వేసింది. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసింది. స్టార్టింగ్లో వేసిన టమాటా పేస్ట్ అంతా అయితే వేరేదని చెప్పాను కదా, అది ఇక్కడైతే వాడటం జరిగింది. ఆ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు వేసేది వచ్చేసి కొత్తిమీర, పుదీనా పేస్ట్ అన్నమాట, మిక్సీలో బట్టి తీసుకొచ్చింది. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. ఇది ఓన్లీ చికెనే, 4 కేజీల చికెన్కి అన్నమాట ఇది. చూడండి ఎంత హీట్లో అయితే అవుతుందో ఈ పేస్ట్ అంతా. ఇప్పుడైతే ఇందులోకి కొత్తిమీర వేసింది చూడండి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా కాబట్టి నా బదులు మా నాన్న అయితే అందిస్తున్నాడు వంటలోకి కావాల్సినవి. మా అన్న అయితే అన్నం రెడీ అయిపోయింది కాబట్టి లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు కారం అయితే వేసింది. కారం దాదాపు మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ కారం ఉండేట్లయితే చేస్తుంది. కొంత పసుపు కూడా వేసింది. వీడియో చాలా లెంతీగా అయితే ఉంటుంది, ఎందుకంటే మొత్తం మా ఊర్లో ఉండే వాళ్ళందరినీ అయితే నేను కవర్ చేశాను సారీ ఇచ్చేటప్పుడు, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇందులోకి ధనియాల పొడి అయితే వేస్తుంది ఇప్పుడు. అలాగే ఉప్పు కూడా అయితే వేస్తుంది. ఇంకా మా నాన్న అయితే చికెన్ అయితే వేసేసాడు ఇందులో. వీటన్నింటిని అయితే మా అమ్మ కలుపుతుంది. గైస్ వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కలిపి ఒకే వీడియోలో అయితే పెడుతున్నాను. మీరందరూ చూస్తారని అలాగే చూడాలని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా అయితే చూడండి. అందరిని అయితే కవర్ చేశాను. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత సపోర్ట్ అయితే వస్తుందని చాలాసార్లు చెప్పాను. నేను పడుతున్న ఈ కష్టానికి అయితే మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ గ్యాప్లో అయితే మా జేజీ ఉలవలు అయితే తీసుకొచ్చింది. ఇలా చాలా మందికి ఉలవల గురించి తెలిసే ఉంటుంది కదా, ఇవే అన్నమాట ఉలవలు ఉడకబెట్టి తీసుకొచ్చింది. ఈ గ్యాప్లోనే మా వదిన వాళ్ళు అలాగే వాళ్ళమ్మ ఇంకా మొత్తం అయితే ఫ్యామిలీ అందరూ దిగారు వాళ్ళ అన్నలతో పాటు.
ఇక్కడ చూడండి ఎంట్రన్స్ లో అది కట్టేసి ఉంది. ఇలాంటివి మీరు వచ్చేవాళ్ళరా అసలు? విష్ణుడు అమ్మో పళ్ళు కనపడతాయని సెలమక్క నేను టైం పెడతా. అందరైతే దిగేశారు. మా అన్న లేట్ ఎంట్రీ తీస్తున్నాడు, బయటకి అయితే వెళ్ళాడు అనమాట. అప్పుడు బయట నుంచి వాళ్ళ రిసీవ్ చేసుకొని కొద్దిసేపు బయట అయితే ఉన్నాడు, చిన్న పని ఉంది. రైట్ సైడ్ అయితే మా నాన్న వస్తున్నాడు రూమ్ లోంచి. నువ్వు బాగుండవా? తీర్చానని తాగకూడదు, తాగలే అద్దా తీసిన మీ నాన్న వచ్చిండనే అసలు మరి రాత్రి పూట ఏం పని సైకిల్ తీసుకురా తీసుకురా ఆడొద్దురే ఇడిగినా ఆడకోళ్ళు ఎరుగుతాయి. చాలా లేట్ అయింది వచ్చేసరికి. నీళ్ళు పోసుకుంటానేవా నువ్వు రాలేదే? ఎవరు పోతారమ్మా? మీరే వంచాల్సింది. పెద్దాములే మర్చిపోయినా. అనుకోనా వీడియో తీసుకోవాలి. రెండు ఆకులు ఈ రెండు తీసుకో, రెండు అది ఎక్కడ వేయించుకొని పెట్టుకుంది అంతేనా? మళ్ళా నీకు ఆడ పెట్టేసుకొని ఇబ్బంది కట్టేసి నీకుంటే మళ్ళీ అట్ట పెట్టు, దాని మీద అట్ట పెట్టుకోవాలి. కింద పడతావా? రెండు ఆకులు ఒకటి అది పట్టుకోలేదు.
ఇలాంటి మీరే పోతారేమో చూడు ప్రతాపు అటైతే ఊరికే తోడిపోతాడు. స్టార్టింగ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళకి అయితే ఇచ్చాము. నేను మా వైఫ్ అయితే పోతున్నాం వీళ్ళతో పాటు. ఎక్కడెక్కడైతే సారే ఇచ్చామో అదంతా కవర్ చేశాను ఈ వీడియోలో. నాతో పాటు రోహిత కూడా వచ్చింది. రోహిత గురించి మీకు తెలిసే ఉంటుంది. మా ఇంటి వెనకల్లో అయితే ఉంటారు మా రేమా వాళ్ళు. రామ్మా వాళ్ళు వచ్చారు. వద్దులే అందుకే తాను ఉండాలా అంటమ్మడంటే నువ్వు వాళ్ళకి ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉండాలి. లడ్డు స్పెల్లింగ్ చెప్పా. లడ్డు స్పెల్లింగ్ నువ్వే చెప్పా. నువ్వు చెప్పు. నువ్వే చెప్పుకొని తినుకో. నువ్వు కూడా చెప్పుకొని తినుకో. అదేంటి తెలుగు ఉందే నిన్ను కూడా కెమెరామెన్ నువ్వు. అవును అందరినీ అమ్మా సెల్జమ్మ నేను డోక్లీ వచ్చాము. ఇక్కడ వాళ్ళైతే సార తీసుకుని అయితే పోయినారు పక్కూరికి. చిన్నపిల్లలకి అయితే అన్నం పెట్టాము. ఇంకా వీళ్ళు అయిపోగానే వాళ్ళు కూడా వచ్చేసారు. మొత్తం తింటున్నారు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.